హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మోడల్ బ్లౌజు కటింగ్లోకి వెళ్ళే ముందు ఒక టిప్ చెప్తాను. కాకరకాయ కూర వండుకుంటాం కదా, అవి కొంతమంది మన పిల్లలు కాకరకాయ కూర అంటే చేదుగా ఉంటుందని ఇష్టపడరు. కొంతమంది అయితే చేదుగా ఉన్నా కూడా తింటారు కాకరకాయ. అయితే ఈ కాకరకాయ చేదు లేకుండా ఉండాలి, మన పిల్లలు కూడా తినాలి అనుకుంటే కనుక కాకరకాయలు ముందు రోజు రాత్రి కట్ చేసి దానికి ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వండుకునేటప్పుడు బయటకు తీసి గట్టిగా పిండేస్తే అది గ్రీన్ కలర్లో ఒక రసంలా వచ్చేస్తుంది. అప్పుడు ఆ రసంతో చేదు అనేది దిగిపోతుంది అనమాట. అప్పుడు కాకరకాయ కూర వండుకుంటే అసలు చేదు అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దామా. ఇది పై క్లాతు, ఇది లైనింగు. మోడల్ చేసుకోవడానికి ఇలా అద్దాల క్లాత్, మోడల్ చేసుకోవడానికి ఈ అద్దాల క్లాత్ వాడుతున్నాను. లూజు 11, పొడవు 15.5 ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేసేసుకోవాలి. చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. మెడవెడల్పు 2.5 పెడితే ఇది 3 అంగుళాలు వస్తుంది కదా అని అనుకుంటారు. ఖర్చులు ఎక్కువ పెట్టేస్తే భుజం తగ్గుతుంది, బాగుంటుంది. అప్పుడు మెడదింపు 9.5, అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఈ మెడ వచ్చేసి లైట్గా ఇలా ఉంపించి ఇలా ఉంపివ్వాలి. నెక్ అయితే ఇది ఇలా ఇచ్చిన తర్వాత, ఇలా మెడ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చి ఇలా అనేది కట్ చేసేయాలి. ఇక్కడ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మోడల్ అనేది వస్తుంది అన్నమాట. ఇది మాత్రమే ఓపెన్ చేస్తున్నాను, అడుగుది నేను తర్వాత చేస్తాను, ఎందుకంటే కదిలిపోతుందని చెప్పేసి ఇది ఒకటే చూపిస్తున్నాను. ఇది ఇలా తీసిన తర్వాత దీనికి ఒక హోల్ అనేది ఇవ్వాలి. ఇలా ఒక హోల్ ఇవ్వాలి, చిన్న హోల్ ఇవ్వాలి. ఓకే, మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. దీన్ని లైనింగ్ యాడ్ చేసి చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. అద్దాలు ఉన్నాయి దీనికి. ముందు మెడ వేసుకోవాలి.
మెడకి గోటు వేసుకోవాలి. ఓకే, ఇలా గోటు వేసుకోవాలి. ఈ మధ్యలో పీస్ ఉంది కదా, దీని మీద ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా చుట్టూ ఎక్స్ట్రా తీసుకొని దీనికి లైనింగ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అలాగే బకరం తీసుకుని బకరం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగేసుకోవాలి. ఇలా కుట్టుకుని తిరగేసుకోవాలి.
ఓకే, ఇక్కడ థ్రెడ్ కట్టుకోవాలి. ఇప్పుడు కిందన గోటు వేసుకుందాం. ఇక్కడ లేస్ వేసుకుని కిందన గోటు వేసుకోవాలి. ఈ కుట్లు కనిపించకూడదు అనుకుంటే కనుక చేత్తో కూడా కుట్టుకోవచ్చు. చేత్తో కుట్టుకుంటేనే బాగుంటుంది. ఇది ఈ థ్రెడ్లు ఎప్పుడు కూడా చేత్తోనే కుట్టుకోవాలి. చేత్తో కుట్టుకోవడం వలన ఇక్కడ పైన కుట్లు కనిపించవు అనమాట. మిషన్ కుట్లు నీట్గా ఉంటుంది. మీకు చూపించడం కోసమని ఇలా వేస్తున్నాను, కాకపోతే చేత్తోనే కుట్టుకోండి. ఇవి చక్కగా పొడవుగా పెట్టుకుని చీర మీదకి వచ్చేలాగా చక్కగా పొడవుగా పెట్టుకుంటే బాగుంటాయి.
మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.